పల్నాడు జిల్లా ముప్పాల మండలం లంకెలకూరపాడుకు చెందిన ఏరువ హనుమిరెడ్డి గారు 25 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి పశుపోషణ రంగంలో తన సేవలను అందిస్తూ ఈ ఒంగోలు జాతి పశుపోషణ నుంచి విరామం అయితే తీసుకొని అయితే ఉన్నారు. తన 25 సంవత్సరాల పశుపోషణ కాలంలో అనేక జతలను తీర్చిదిద్ది అనేక పందాల్లో పాల్గొని పోటీ పందాల్లోనూ కావు పందాల్లోనూ బండలాగుడు పోటీల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నటువంటి గౌరవ ఏరువ హనుమిరెడ్డి గారు మేపింది కొద్ది జతలైన మంచి జతలనైతే ఈ రంగానికైతే అందించారు. గొప్ప గొప్ప గిత్తల ప్రస్తావన వచ్చినప్పుడు వేమవరం గిత్త, గాంధీవ గిత్త, నేటి తరం వరకు ఆలోచించినటువంటి ధీర, అంతటి పేరున్నటువంటి మరొక గిత్త లంకెలకూరపాడు గిత్త అనే నామకరణంతో పలు సందర్భాల్లో మనం ప్రస్తావించడం అయితే జరుగుతుంది. అనేక సందర్భాల్లో ఈ లంకెలకూరపాడు గిత్తను అందించినటువంటి ఏరువ హనుమిరెడ్డి గారి గురించి చిరు ప్రస్తావన మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. నమస్కారం బాబాయ్, బాగున్నారా? ఏరువ హనుమిరెడ్డి మేపింది తక్కువ జతలైనా ఒక గొప్ప జతనైతే మీరు ఈ రంగానికి అయితే ఇచ్చారు. మీరు ఏ టైం మొదటిసారిగా ఈ రంగంలోకి వచ్చారు బాబాయ్? పెళ్ళిళ్ళు అయినాకనే మేము స్టార్ట్ అయినా. ఇప్పుడు వాడేది కానీ ఎద్దు ఉండడం లేదు. వాడేది అరగదండి. ఒక వచ్చినాక నాకు మా పొలం ఎకరం 3,000, 3,500, మేము 5,500. ఈ ఊళ్ళో ఈ సినిమా ఇస్తారు 5,500 పెట్టి ఈ సినిమా వాళ్ళే 5,500. ఎకరం 3,000, 3,500, 5,500 పెట్టి నాకు ఇస్తారు. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు? ఒక 25 సంవత్సరాలు అవుతారు. 25 సంవత్సరాల నుంచి మేపుతున్నారు. ఇప్పుడు వరకు ఎన్ని జతలు మేపుంటారు? ఒక 10 జతలు. 10 జతలు మేపుంటారు. మీకు మంచి పేరు తెచ్చిన జత ఏది? ఈ జతలు ఇప్పుడు ఈ నరసరాబాడు, నల్లగారపాడు, అతని పేరు రేవంత్ రెడ్డి. 30,000 అంతా. 30,000 కొంటాను. 30,000 మా తమ్ముడు కొనమని కాడ ఉన్నాయి. 30,000 మేము కోదాడ తిరిగి వచ్చాము. 30,000 ఏం కోడతాడు ఇదిలే కొనలేదని వాళ్ళు తిరిగి వచ్చారు. నేను ఒకరోజు సాయంత్రం ఇక్కడ సిరిమాళ్ళు నుండి మామూలు నరసరాబాడు రాయిబాటు ఒక అతను డబ్బులు ఇవ్వడానికి అడిగి పోయాం. పోగానే అతను రెడ్డి గారు అని చెప్పింది కూర్చొని టీ ఇచ్చాం. గార్లపాడులో కోడలు ఉన్నాయని తెచ్చుకుని ఎదురు ఎంతమంది కదా మా ఇయ్యంకున్నాడు. అరే బాదమ్మ గార్లపాడు ఇక్కడ పోయి దగ్గర 3 కిలోమీటర్లు. ఇక్కడ సత్తనపల్లి దగ్గర గార్లపాడ. అది దొంగ గార్లపాడు. నల్ల గార్లపాడు బాలిరెడ్డి గారు గార్లపాడు. బాలిరెడ్డి గారి ఇదేమో సత్తనపల్లి లక్కరాజు గార్లపాడు. లక్కరాజు గార్లపాడు. అదేమో నల్లగార్లపాడు. బాలిరెడ్డి గారి నల్లగార్లపాడు. అప్పుడు మీతో పాటు పోటీగా ఉండేవారా? బాలిరెడ్డి గారు కూడా పోటీ ఉన్నారు. మాతో పాటు గంటూరుపాలెం మరి చక్రవర్తి గారు ఉన్నారు. పోతే మన మేకా కృష్ణమూర్తి గారు వాళ్ళే చదువుతుంది హైదరాబాద్. మేకా కృష్ణమూర్తి గారు వాళ్ళే జత. మాకు ఈ సైజు 6 పడవలు ఒకటికి హైదరాబాద్ వాళ్ళే కూడా ఉంది. చక్రవర్తి గారి ఏ జాత మీతో పోటీ పడింది? ఇప్పుడు అది రుద్రభద్ర అనేది. రుద్రభద్ర ఒక్క జత. ఫస్ట్ ఆ రుద్ర కదా, భద్ర అనేది తెల్లది. ఆ తెల్లది ఇంకో గిత్తనే అన్నబెట్టారు కట్టారు వాడు చక్రవర్తి. మేము ఫస్ట్ అన్నబెట్టారు దించాం. మీరు ఫస్ట్ అన్నబొట్లపాలెం దించాం. వాళ్ళు దించారు. మేము ఫస్ట్ అన్నబొట్ల ఈ గిత్తన కొన్నాం. ఇప్పుడు ఆలసి వెంకటరెడ్డికి ఇచ్చింది 6 పళ్ళ గిత్తన ఏమన్నాం. ఈయనగా వేసుకోపోయాం. అప్పుడు కాటమూరపల్లి పెద్దిరెడ్డి సైజు తక్కువే. కాటమూరపల్లి పెద్దిరెడ్డి అది అక్కడ నూతలపాడు 6 పళ్ళు తూలిగి 6 పళ్ళలో పెట్టారు మళ్ళీ వాళ్ళు.
మొదటి పనులే ఇక్కడ 6 పళ్ళు పెట్టారు 6 పళ్ళు పెట్టేటప్పటికి అయ్యే ఫస్ట్ మనకి సెకండ్ వాళ్ళకేమో మూడో ప్లేస్ చక్రవర్తి గారి మూడో ప్లేస్ అప్పుడు ఈ నెలది రుద్ర ఇటు పోయి తీసుకొచ్చాడు పరౌండ్ పోయి తీసుకొచ్చాడు ఇంకా అదే ఎప్పుడు ఫస్ట్ వాళ్ళే మనం ఎప్పుడు వెనకే ఫస్ట్. అది మీరు ఏ గీత నెల్లూరు రామకోటి గారికి ఇచ్చింది ఆ జతలోదేనా? నెల్లూరు రామకోటి గారికి వాటిలో ఏది ఇక్కడ పాపినేటిపల్లె ఖమ్మం దగ్గర అది ఆ గిత్త నేర్చుకొచ్చి ఈ జత వేటాడేద్దాం ఇది అంగడి ఈ జత అయితే ఒకదాన్ని వేద్దామని వాటిని తీసుకుంటే అది పాడైపోద్ది వెసికితే వద్దు కోడిని తీసుకుందాం 3 కోడిని అంట. ఈ పళ్ళు కలిపి ఏది ఇప్పుడు డాక్టర్ గారు మెట్లపల్లి డాక్టర్ గారికి ఇది ఒక రకంగా మేము కట్టిన పరవంట మార్కాపురం ఆ ఏరియా తిరిగి చూసాం. ఇద్దరు ముగ్గురు దగ్గర మారిని గట్టి 4 పడవలు బాగా గట్టిగా పనిచేసింది. మనం చూసి 80,000 కొన్నాం. 80,000 కొని వేరే ఊళ్ళు కావాలని అడిగితే ₹1,00,000 ఇస్తామని వాడు నెలకొని వెళ్ళారు. ₹1,00,000 ఈయన అప్పుడు ఆ పందెం మన ఇక్కడ విజయవాడ హనుమానాశ్రమం ఇక్కడ జరిగింది. గన్నవరం పందెం వెంకటరామరెడ్డి దూదిగా రమ్మని వెంకటరామరెడ్డి తూర్పు చూసేవాళ్ళు చూసి రావే రాని బాబాయ్ మీరు తెచ్చుకోండి అన్నాడు. సరే వాళ్ళే తెచ్చుకోండి అంజీ వాళ్ళు దాని జతకేమో వాళ్ళు పొట్లపాడి బయ్యపరెడ్డి తెచ్చుకున్నారు. వాడు తెచ్చుకొని పొద్దున్న తెచ్చుకొని మనం ఇక్కడ కట్టేసుకొని మన సాయంత్రం కట్టి దీన్ని కట్టి వాడు దాట వేసుకొని చూసుకున్నారు. అంటే నెల్లూరు రామకోటి గారికి మీరే డైరెక్ట్ గా అమ్మారా లేకపోతే వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు? అది మన మెట్లపల్లి రాజీవ్ గారికి ఇచ్చారా? వాళ్ళ బాబాయ్ ఉన్నారు. వాడు బాబాయ్ ఎవరు? మెట్లపల్లి డాక్టరే ఊటి మీద కొన్నారు. నెల్లూరు రామకోటి గారు ఊటి మీద 25 లక్షలు 25 లక్షలు ఎక్కువ పెట్టి కొన్నది వాళ్ళేనంట. అప్పుడు వేడి పెట్టుకున్నది. మీరు ఎంతకు అమ్మారు? 1,00,000 అమ్మారు. ఎవరికి? డాక్టర్ గారికి మెట్లపల్లి డాక్టర్ గారికా? డాక్టర్ గారికి పోయినాక మళ్ళీ 2-3 పందాలు ఆడింది. 6 పళ్ళు ఆడింది. ఇక తర్వాత వీళ్ళు ఈ భయపడే జాతి అదే తగ్గింది. దీనమ్మది బాగా వీటి జాతి ఐటమ్ తీసి 60 అంగడాలు 62 అంగడాలు. అది బేట బలం లేదు. ఇది మా వ్యవసాయం చేసింది గీత తీసుకెళ్ళాను. ఇప్పుడు మెట్లపల్లి రాజీవ్ గారు కొన్న తర్వాత ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళారా ఎద్దును చూడటానికి? కానీ తర్వాత లేకపోతే కేసానపల్లి కానీ వెళ్ళారా ఎద్దును చూడటానికి? కేసనపల్లి పోయాము, రాచపల్లి పన్నాము, కేసనపల్లి పోయాము. పోసి మా నాన్న వాళ్ళు పెద్ద లెక్కలు చూసుకోరా గీత మా ఆయనకి ఎదిరిపించారు ఉంటారుగా. అది ఇది అంటుంటారు. ఎవరు మంది డబ్బులు మనం అమ్మింది వాడు కొనుక్కునే డబ్బులు వీడు కొనుక్కుంటారా అంతే. కుక్కలు కట్టేసి 5 పక్కన అటు ఇటు ఉంది. వచ్చేసాం మంచి గట్టి గీత బుద్ధిగడి. అప్పుడు నాకు ఈ చెయ్యి ఆ గిత్త మీద ఈ చెయ్యి దెబ్బ తగిలింది. ఈ చెయ్యి దెబ్బ తగిలి తీగ తీగ ముళ్ళ తీగ ఉంటే మేత మసక పడుతుంది కొద్దిగా చినుకులు తీగ దగ్గర పడంగానే ఈ చెయ్యి నేల మీద ఇది
అక్కడ గజ్జల బ్రహ్మారెడ్డి సుధీర్ రెడ్డి ఆ అబ్బాయి పాటేసి ఈ మనకిట్టు ఇప్పుడు ఎందుకు చేతి దెబ్బని కోడి పడిచిందని గోల్ చేశారు. మీ అందరికి మీరు కింద పడితే కోడి పడిచిందని అన్నారు, కోడి పడిచిందని అన్నారు. అట్లాంటి మేము పట్టించుకోలేదు. మమ్మల్ని ఎవరు మామూలు బయట కోడి పడిచిందని చెప్పలేదు. మేము పట్టించుకో మేము అట్లాంటి మా ఒక వచ్చినప్పుడు నుంచి కోడలు పొడిచి కోడలు మేము ఇక్కడ కొన్న గిత్తలు ఒక గీత చచ్చిపోయి ఒక గీతలు మళ్ళీ కొన్న ఒక లెక్కరాజు గారపాడు 5,535 గిత్త 5,500 జత 5,500 జత 35,000 లెక్కరాజు గారపాడు ఒక గిత్తలు కొన్నాం. కొన్ని దాన్ని వల్ల మార్చి మేము ఎలపడి దాపడేసి మా దగ్గర గిత్త బాగా పడుతుంది. అది బాగా పేరు బాగా కొడితే ముందు పట్టు వెనక పట్టు అట్లా లేచి పట్టు. 35 సంవత్సరాల్లో ఎవరెవరికి గిత్తలు అమ్మారు మీరు? మంచి గిత్తలు ఎవరెవరికి అమ్మారు గిత్తలు? మంచి గిత్తలు అంత మేము సేద్యం తోలుదామా లేదా మేము 4 చక్రాల బండి బాగా ప్రేమ 4 చక్రాల బండి బాగా చూడాం. 4 చక్రాల బ్రహ్మండి వెంకటేశ్వరు కేళ్ళంపల్లి జగన్నాథం సాతులూరు కేళ్ళంపల్లి జగన్నాథం. మేము అప్పుడు వర్గాలు పెద్ద దిగంగానే ఏ ఊరు మాకు లంకెల కోరుకోరు. ఎవరు వర్గం ఇది అని అంటారు, వర్గం ఏదంటారు పార్టీ అప్పుడు ఎవరు వర్గం అంటారు. ఏ వర్గం మాకేం లేదన్నారు. ఎవరు వర్గం మీరు నీ పూటి అడిగితే వర్గం లేదు కొత్తగా వచ్చాం మేము. ఇక అది మేము తోలుతాం వెంకటేశ్వర తల్లేదు మేమే బాగా బండి బాగా ప్రాక్టీస్ అది. ఏ బండి పోయినప్పుడు ఈ ఇండి కడియాలు రౌండ్ ఎండి కడియాలు ఫస్ట్ ఎండి కడియాలు, సెకండ్ గంటలు సెకండ్ చిన్న గంట ఇస్తారు. ఎండి అది తెల్ల గంట ఎండి కడియాలు ఇచ్చేవారు. ఇక బాగా ఫస్ట్ అయ్యి ఒక ఈ 6 పళ్ళు తోలినంత గిత్తలు అంత స్వీట్ తోలేము. 7 పోయి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఒక కంపెనీ నిండా కడియాలు వచ్చినాయా? అన్ని పందాలు ఆడారా? అది ఏముంది మామూలుగా ఈ ఊరు గణపారం పందెం గణపారం పందెం పోటీ ఇచ్చుకొని కాడిమాన కట్టి తోలుకొని నడుచుకుంటా పోవటం కట్టేస్తారు. ఈ మందు తాగడం ఈ డబ్బులు ఖర్చు డబ్బులు ఈ డ్రైవర్లకి ఎవరికి పని లేదు. డబ్బులు పని లేదు అంతా ఇప్పుడు డబ్బులు ఎక్కువ పోయి ఈ కనపారం కనపారం నాదల్లా చిలకలూరుపేట కనపారం. అయితే ఆ పందానికి చెవిటి నాగిరెడ్డి కేశవ్ నాన్న చెవిటి నాగిరెడ్డి కొత్తమాలపాలెం మా 3వ సైజు వాడు 4వ సైజు అయ్యేసి మమ్మల్ని 4వ సైజు సెకండ్ వచ్చింది. 4వ సైజు సెకండ్ ప్రైజ్ కొట్టింది. అతను అయ్యే నా పెళ్ళి అయిపోయింది. ఇక్కడ సాయంత్రం మా ఎవరి పరిస్థితి మా ఊళ్ళో మామయ్య పరిస్థితి అతన్ని 4 సైజుల పరిస్థితులు అన్న నమ్మకం లేదు. అప్పుడు ఈ ఫోన్లు ఈ ఆడింది ఆలోచన ఇంటికి వచ్చా అన్నం తీసుకొని మా ఊరు నుంచి సౌదూరు నుంచి బెండెప్పుడు బస్సు సౌదూరు నుంచి తూపాడు నాదెండ్ల గణపారం చిలకలూరు బస్సు అన్నం తీసుకొని టిఫిన్లు అన్నం పెట్టుకొని వచ్చా. ఇంకా అక్కడ దిగంగానే హైవే రోడ్డు మీద దిగంగానే మీదే సెకండ్ వచ్చింది కాదు. ఎందుకు వచ్చింది మాకు వచ్చింది మీకు సెకండ్ అన్నాను. వెళ్ళిపోయి మాకు సెకండ్ రాదు. ఎవరు మధ్యవర్తి మామూలు మనం గుర్తుపెట్టి సెకండ్ లేదు. ఏదబ్బా అంటే మనం గట్టి దారి నడిచింది వాళ్ళు ఒకరు గట్టిగా ఉంది మనుషులు నడిచింది దారి ఆ దారి పెట్టి ఒక 10 లింకులు ఎంత లింకులు అప్పుడు అడుగు లింకులు 15 లింకులు తేడా పోయి చూస్తే
బాగా కరెక్ట్ గా వాళ్ళిద్దరు మన దగ్గర మన ఇద్దరు సైజు దగ్గర వాళ్ళు మళ్ళీ డిపాజిట్ కట్టి మళ్ళీ వాళ్ళు కట్టి మనం కట్టి మళ్ళీ రెండో సైజులో వాళ్ళు కట్టారు మనం రెండో సైజు కట్టి వాళ్ళ మీద మళ్ళీ మనం 20-30 లింకులు మళ్ళీ 20-30 లింకులు దూకినాయి ఫస్ట్. అప్పుడు ఎద్దులు జాక్బట్ బండి బరువు ఇన్ని ఫుట్లు 4 ఫుట్లు 5 ఫుట్లు 6 ఫుట్లు 7 ఫుట్లు 8 ఫుట్లు వేస్తారు. ఫుట్లు బత్తా వేస్తారు. అవి వేసినప్పుడు అప్పుడు మామూలు ఎట్లనారాయణ ఉండేవాడు. గుర్తుంది ఎట్లనారాయణ కండక్టర్ ఉండేవాడు. మామూలు కొన్నూరు కండక్టర్, ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ బస్సులు కండక్టర్ అన్నాడు. అతను టికెట్ పైన పెడతాడు. అతను టికెట్ పెడతా అతను ఈ ఇసుక పందెం కావు పందెం ఈ 4 చక్రాల బండి కావు పందెం ఎట్లన్నారాయన. ఇక అక్కడి నుంచి వెళ్ళిన అక్కడి నుంచి వచ్చేసినాయి. నా అక్కడ నుంచి చెప్పింది అక్కడ ఈ జ్ఞానపురం ఈ మల్లాపురం కేశవ నాగిరి స్వీట్ నాగిరి అంటారు. అతను డిపాజిట్ మేము డిపాజిట్ 516 అరసవేరి బంగారం 500 అప్పట్లో. అరసవేరి 500 రామ్మోహన్ సోదరు గారు దొనలగడ్డ చదివితే ఈ జాగిబడి 4 చక్ర బండి మేము ఆయనకి సన్మానం ఇద్దరికి స్టేజ్ మీద గారికి సన్మానం కలిపి 11 ఆయన సన్మానం ఇచ్చాం. మాకు జాగిబడి కాలంపల్లి జగన్నాథం ఇచ్చారు. సరే, మీరు అసలు ఈ ఎద్దులే ఎందుకు మేపాలనుకున్నారు? ఈ ఎద్దులు మేము పిల్లత్వంలో మామూలుగా మాకు కుర్రత్వంలో ఏది తెలియదు. కుర్రత్వంలో ఏం తెలియకుండా సొంతంగా మేపుతున్నాం. చాలా మేపుకొని పొలంలో పని చేసుకుని ఏదో పందాలకు వెళ్ళేవాళ్ళు. చాలా ఫుల్ గా మంచి మేత బాగా వరిగా ఎంత పెరిగి ఇంత గంట ఉంటే అది పీకుది. మేత పీకుతుంది వరిగా. మరి ఈ 7-8 సంవత్సరాల నుంచి డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి, అయినా కూడా ఎందుకు మానుకోవాలా? ఆ డబ్బులు ఎక్కువ ఇప్పుడు వయసు అప్పుడు కాలం అప్పుడు కాలం ఇప్పుడు కాలంలో కూడా మొన్నటి దాకా మేపారుగా పోయిన సంవత్సరం వరకు. ఆ ఎద్దులు ఆయన మేపడం అంటే అట్లా అనిపి లెక్క అనిపిప్పుడు మా పొలం 20 ఎకరాలు మాగాడేసాం. రోజు ఒక 2-3 మనకి ఉలవలు ఉండేవి. ఉలవలు ఉండితే మా ఇంటికాడ ఉలవలు ఉండితే మా ఇళ్ళ పక్కన వస్తారు. అమ్మ తీసి ఉలవలు మా అమ్మ కుర్తి పడితే కుర్తి చెట్లు నీళ్లు పోసి దాంట్లో పోసేదా జనం తీసేటట్టు కుర్తి నీళ్లు పోతే అప్పుడు ఎవరు తినేవాళ్ళు కాదు. ఎవరు పెట్టుకోరు. మనం ఏమనగా గుగ్గిళ్ళు తింటాం కదా. అవును, గుగ్గిళ్ళు. గబిక అట్నే గోడమండి 10 వెళ్ళాలి. అట్నే గోడమండి పోయి పెడితే జనం చూసేది కుర్తొట్టు నీళ్లు దబ్బడ పోసాను పోసేది. అందుకని ఎవరు అంటుకోరు. రోజు ఒక 1/2 కేజీ తింటారు. సరే, ఈ 25 సంవత్సరాలు ఎంత పొలం అమ్మారు, ఎంత పొలం కొన్నారు? పొలం ఏమన్నా అమ్మారా? పొలం ఏం అమ్మలేదులే. కొన్నారు ఏమన్నా? పొలం ఏమన్నాము మామూలుగా మనం తరగలేదు ఎక్కువగా పోగు చేసినది ఎక్కువగా పోగొట్టింది లేదు. పోగొట్టింది లేదు, పోగొట్టింది పెరగలేదు కొల్ల. ఆ జిల్లా ఒకదా గిత్తనేమో మల్లాయపాలెం కొత్త మల్లాయపాలెం ఆ గిత్తనే గిత్తనే ఒక గిత్తనే ముట్టుకూరు ఒక గిత్తనే. అదేం పండగ పోయింది, ఏం బండికి పోయింది. ఈ మల్లాయపాలెం దాని పోగొట్టలేదు. కోళ్ళపాడు నాయుడు అయితే వాళ్ళ దగ్గర బండి కావాలంటే తీసుకొచ్చి మా బండి బాగా ఇచ్చారు. ఇక ఆ బండి బాగా ప్రాక్టీస్ చేసి కట్టి చూస్తే బాగా
ఫస్ట్ మాదల మాదల ఫస్ట్ మాదల పెట్టాడు. ఫస్ట్ మాదల, ఫస్ట్ మా ఊరు కొనుగుబాడు ఫస్ట్. మూడు మా ఊరు పక్కన నాంద్రపాడు. మూడు ఫస్ట్లు. మళ్ళీ తిమ్మాపురం, ఎర్రమూరిపాలెం, పూసపాడు, అక్కడ నూతలపాడు ఆడుంది. పూనూరు, బొబ్బేపల్లి ఏరియా మామూలుగా బండి పందారు బాగుంటుంది, ఫేమస్. ఇంతకుముందు ఎద్దులు బాగా వ్యవసాయం బాగా. ఇప్పుడు మొన్న కుంద్రోళపాలెం ఎద్దులు ఇచ్చారుగా, ఆ ఎద్దులతో చివరిసారిగా ఆడిన పందెం ఏది? గుర్తులేదా? చివరిసారి గుర్తులేదు. అయితే చనువుగా ఉండేది ఎవరు ఉంటారు? మామూలుగా వెంకటరామరెడ్డి అంటారు. వెంకటరామరెడ్డి డ్రైవర్ మాట్లాడుతుంది. అబ్బారెడ్డి కూడా, అబ్బారెడ్డి ఇట్లా ఏదో ఎట్లా ఓటంగా మళ్ళీ పందాలు మళ్ళీ కలవటమే. మనం అంతగా ఎక్కువగా తనుక పూసుకోవటం, మంది తీసుకోవడం, వాళ్ళు రావడం అట్లా మనమేమో ఆలోచించాం. చక్రవర్తి గారు గెలిచింది అన్నబట్టూరు పాలెం. ఫస్ట్ వాడు తీసుకుని అప్పుడు చక్రవర్తి గారు మేము దిగినట్టు ఆయన దిగాడు. ఆ రుద్రభద్ర వాడు పని చేసింది. 4 కాడేమో కొనుకొచ్చారు. 4 వచ్చిన మేము వెనకే ఫస్ట్గా రాలే, వెనకే చక్రవర్తి గారు వెనకే వాళ్ళు కానీ ఫస్ట్ ఎప్పుడు దగ్గరికి 20, 10, 15 అడుగులు, 10-15 అడుగులు అట్లా దగ్గరగా పోతుంది. మళ్ళీ మాయ ఒక లావు కాడే, అది కొద్దిగా స్లోగా అయింది, 4 తగ్గించుకుంది. ప్రస్తుతానికైతే ఈ పందాల నుంచి పూర్తిగా విరమించుకున్నట్టేగా? పందాలు మొత్తం ఆపినట్టే ఇంకా మీరు ఎద్దులు మేపటం. రాయలసీమ కూడా ఒక మంచి జత ఇచ్చారంటగా మీరు? రాయలసీమకు కూడా ఒక జత నమ్మారంట మీరు? సుధాకర్ రెడ్డి 13 చిల్లరకి సుధాకర్ రెడ్డి. ఒకటేమో వీళ్ళది దమ్మాలపాడు బెమ్మం, ఒకటేమో పొట్లపాడిది. అది సేద్యం పెట్టి బాగా తాగుతాయి వాటిని. 6 పడల మధ్య బాగా హీరో తాగుతాయి. ఆ బేరం సుధాకర్ రెడ్డి అయితే వాళ్ళు మేము అమ్మాం 13 చిల్లరకి అమ్మాం. 13 చిల్లరకి అమ్మారా? 13 చిల్లరకి అమ్మాం. సుధాకర్ రెడ్డి 13 చిల్లర వచ్చినాక. సరే మరి బాబాయ్, మంచిది మీరు మాట్లాడినందుకు మాతో. ఓకేనా? ప్రస్తుతానికైతే మీరు ఈ రంగాన్ని పూర్తిగా విరమించుకున్నట్టు ఛానల్ అయింది. మీరు తణుకు మీకంటూ ఒక పేరు రాసుకున్నారు, చరిత్ర, ఒక జతనైతే ఇచ్చారు, ఒక గొప్ప పేరు తీసుకొచ్చింది. పలానా లంకెల కోరపాడి, పలానా హనుమిరెడ్డి అని ఎన్నాళ్ళైనా సరే ఈ పేరు అనేది మాత్రం తలుచుకుంటూ ఉంటారు. మీ పేరు ఎప్పుడు అజరామరం.